ఇక వివరాల్లోకి వెళ్తే మార్కెట్ కమిటీ స్థలాలలో రైతులు ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు మరిన్ని గిడ్డంగులు నిర్మిస్తామని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక డైరీ డెవలప్మెంట్ మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలియజేశారు. సామర్లకోటలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ద్వారా నిర్మించిన నూతన గిడ్డంగిని మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. 10 కోట్ల 3 లక్షల వ్యయంతో 3.94 ఎకరాల విస్తీర్ణంలో 10,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఈ గిడ్డంగిని నిర్మించారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన నిర్వహించిన సభకు మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగాను, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, వరపుల సత్యప్రభ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వల కోసం 20 లక్షల మెట్రిక్ టన్నులు గిడ్డంగి సామర్థ్యం అవసరం ఉండగా, రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు 8 లక్షల టన్నుల సొంత గొడౌన్లు, 5 లక్షల టన్నులు అద్దె గొడౌన్లు ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి అందుబాటులో ఉన్న చోట్ల మార్కెట్ కమిటీ స్థలాల్లోనూ మరో 7 లక్షల టన్నుల గిడ్డంగులను నిర్మిస్తామని మంత్రి తెలిపారు. సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ, పెద్దాపురంలో వ్యవసాయ శాఖ కార్యాలయ భవనం మంజూరు చేయాలని కోరగా మంత్రి అచ్చెన్నాయుడు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వైస్ చైర్మన్ ఎండీజీ సురేష్ కుమార్, పెద్దాపురం పట్టణ మాజీ చైర్మన్ రాజా సూరిబాబురాజు, పేరాబత్తుల రాజశేఖర్, కటకంశెట్టి ప్రభాకర్, వ్యవసాయ పశుసంవర్ధన మార్కెటింగ్ గిడ్డంగుల శాఖల అధికారులు, పలువురు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నాయి. ఇబ్బందులంటే మామూలు అభివృద్ధి చేయాలి, ఒక పక్క సంక్షేమం అందించాలి, ఒక పక్క పాత బాకీలు. ఎవడు ఈరోజు గొయ్యిలు కప్పడానికి రమ్మంటే కాంట్రాక్టర్ రావడం లేదు, టెండర్లు వేయమంటే వేయడం లేదు. ఎందుకు వేస్తారు? 5 సంవత్సరాలు పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకి 1,30,000 కోట్లు బాకీలు పెడితే ఎవడొస్తాడు చెప్పు? ఎవడు రావడం లేదు. మొన్న 1,200 కోట్ల రూపాయలతో పండగ నాటికి గోతులు లేని రోడ్లు వేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. శరవేగంతో స్టార్ట్ అయ్యాయి. అడిగితే ఇంకా పాత బాకీలు ఇవ్వండి, ఇప్పుడు చేస్తామన్నాను. ఒక పక్క పాత బాకీలు ఇవ్వాలి, ఒక పక్క ఎలక్షన్ హామీలు నెరవేర్చాలి, ఒక పక్క మళ్ళీ సంక్షేమం అందించాలి. ఇవన్నీ చేయాలంటే చాలా ఇబ్బంది ఉంది. అయినా సరే సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి సహకారంతో అతి తొందరలోనే మళ్ళీ రాష్ట్రం గాడిలో పడుతుంది. ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి 6 మాసాల్లో ఒక నమ్మకం తీసుకొచ్చాం. 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి. నిన్న లేదు మొన్న ఒకే మీటింగ్లో 1,80,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. కోరితే అచ్చెన్నాయుడు గారిని కోరితే గుడౌన్ చైర్మన్ గారు కూడా ఇవాళ మన ఇక్కడికి వచ్చారు. మన గుడౌన్ చాలా అవసరం, మన ప్రాంతంలో బాగా అవసరం. ఎందుకంటే ఇవాళ విపరీతమైన ధాన్యం మనకు పండుతుంది. ఇవాళ 40 బత్తలు, 50 బత్తలు, 40 బత్తలు అవుతున్నాయి. ధాన్యం కొని ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు వైసీపీ ప్రభుత్వం. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ధాన్యం ప్రైవేట్ రైస్ మిల్లు ఉన్నాయి, గవర్నమెంట్కి ఉంది. గవర్నమెంట్ కూడా ఇవాళ గవర్నమెంట్ 2 రోజుల్లో 3 రోజుల్లో మనకి డబ్బులు కూడా ఇచ్చేసింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకోవడం రైతులందరూ కూడా హర్షించారు అందరూ కూడా. ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది లేదు. రైతుకి మిల్లుకైనా అమ్ముకోవచ్చు, గవర్నమెంట్ గారు అమ్ముకోవచ్చు. మిల్లుకి అమ్మితే 500 ఎక్స్ట్రా కూడా వచ్చింది. అందుచేత ఎవరు కూడా ఇబ్బంది పడలేదు. ఇలా ధాన్యం కూడా పోయింది. అంటే ఇవాళ ఇది కూడా ఈ గొడవలు ఉంది. 10 రోజుల కింద తుఫాను వచ్చినప్పుడు రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం కళ్ళలో ఉన్నాయి, ఇమీడియట్ కొనండి కొలిసి అవసరమైతే గొడవలు కూడా ఉపయోగించుకొని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు పని కావాలి. ఇవాళ మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉద్యోగ ఇవాళ రైతులను ఆదుకోవాలని పెద్ద ఎత్తున ఇవాళ కార్యక్రమం చేస్తుంది. మీకు తెలుసు, ఇవాళ మొదటి కార్యక్రమం మరి రైతులకు కొనుగోలు దాన్ని తీసుకురావడం. అలాగే సబ్సిడీలు అడిగారు, అన్నీ కూడా పరిశీలిస్తున్నారు. అచ్చెన్నాయుడు గారు కూడా మరి ఇలా సబ్జెక్టు ఉన్న వ్యక్తి, అన్ని సబ్జెక్టులోని ఇలా అనేక డిపార్ట్మెంట్ ఉన్నాయి అచ్చెన్నాయుడు గారు. అన్నీ కూడా ఇలా కోఆర్డినేట్ చేసుకుని ఒక మంచి కార్యక్రమాన్ని చెయ్యాలి. ఇక్కడ మన రాష్ట్రం బాగుపడాలి అనే ఆలోచనతోటి మనకున్నారు.